వీఆర్ గ్రోయింగ్ రూట్స్ ఫ్రమ్ లీవ్స్ గైస్. దీనికి మనకు సీడ్స్ ఏం అవసరం లేదు అండ్ స్టెమ్ కటింగ్స్ కూడా ఏం అవసరం లేదనమాట. ఈ ప్లాంట్ నేమ్ మీకు అందరికీ తెలుసనే అనుకుంటున్నా, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. బ్రోకన్ హార్ట్ ప్లాంట్ అంటారు. దాని లీవ్స్ మీరు గమనిస్తే దాని మీద ఇట్లా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అనమాట. మేబీ హార్ట్ బ్రేక్ అయితే చిన్న చిన్న పొక్కలు పడతాయి అట్లా, అందుకనేమో బ్రోకన్ హార్ట్ అని పెట్టినట్టున్నారు దానికి చెట్టు పేరు. సో ఈ పాట్ యాక్చువల్గా హ్యాంగింగ్ పాట్ మా ఇంట్లో, దాంట్లో ఏదో చెట్టు ఉండే గైస్, అదేమో ఎండకా లేకపోతే దానికి ఏం నీళ్లు సరిపోకనా ఏం తక్కువైందేమో తెలియదు కానీ మొత్తం ఎండిపోయింది అనమాట. ఎండిపోతే ఇంకా తీసేసి పాట్ ఎందుకు ఖరాబ్ చేయడము, రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ బ్రోకన్ హార్ట్ ప్లాంట్వి లీవ్స్ అన్ని మంచిగా కాడలు ఉండేటట్టు కట్ చేసుకోవాలి గైస్. మొత్తం కాడలన్నీ కట్ చేసి ఒట్టి లీవ్స్ పెట్టిరంటే యూ కాంట్ గ్రో రూట్స్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకనే జస్ట్ ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న కాడలు ఉన్నా పర్లేదు. అది నేను వర్మి కంపోస్ట్ కోకోపీట్ రెడ్ సాయిల్ మిక్స్ అనమాట. అందులో మీకు కావాల్సిన డిజైన్ పెట్టుకోవచ్చు గైస్. ఇవైతే నేను రౌండ్ గా పెట్టినా. అండ్ మేక్ ష్యూర్ యూఆర్ మెయింటైనింగ్ సమ్ స్పేస్ బిట్వీన్ దెమ్. మరీ ఇట్లా దగ్గర పెట్టి మరీ ఇట్లా క్రౌడెడ్ గా పెడితే పెరగడానికి వీటికి కూడా కొంచెం బ్రీతింగ్ ఎయిర్ ఉండాలి కదా, అంటే కొంచెం గ్యాప్ ఉండాలి. సో ఇదైతే నేను హ్యాంగింగ్ పాట్ లో పెట్టినా. దీనికి మంచిగా వాటర్ డ్రైనేజ్ కూడా ఉంది. ఈ ప్రాసెస్ మీరు మనీ ప్లాంట్ కి కూడా ట్రై చేయొచ్చు. మీకు ఎక్కడన్నా మనీ ప్లాంట్ కనిపించింది అనుకోండి, అది కొట్టేసి మంచిగా దాని లీవ్స్ అన్ని కట్ చేసి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం కొత్త లీవ్స్ వచ్చి రూట్స్ ఫామ్ అవుతున్నాయి అని అనిపించినప్పుడు అప్డేట్ ఇస్తా. ఛానల్ మీద అయితే 2 కన్లేసి ఉంచండి.